మైబాద్ అంటే తెలవనోళ్ళకు సుతా మానుకోట అంటే తెలుస్తది. తెలంగాణ లడాయి అప్పుడు ఇడ తగ్గఫర్ నడిచింది. మళ్ళా అటు ఉద్యమకారులు ఇటు జగనన్న అభిమానులు తెలంగాణకు అడ్డం పడ్డ ఆయన రావద్దంటే రావద్దని రైల్ స్టేషన్ లా జంగు లేపిండ్రు మనోళ్ళు. రాళ్ళ అనబడ్డదనుకో రాదుర్రి. రైట్, మేము యాడ్ చేయాల్సింది యాడ్ చేసినాం. ఇక వార్తలకు వదాం. మొన్న క్యాన్సల్ అయిన మానుకోట మహాధరణ ఇవాళ జరిగింది. హైదరాబాద్ కెళ్లి కేటీఆర్ సార్ పోయి గట్టిగానే అరుచుకున్నాడు గవర్నమెంట్ ను. లగచెర్ల గిరిజనుల భూములు గుంజుకుంటాండ్రు, మీరంతా వాళ్ళకి ఇమ్మతియాలని కోరిండు. ఒక కాకి దెబ్బ తగిలితే 100 కాకులు వచ్చి కావు కావుమని కాపాడుకుంటాయో ఈ రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మానుకోటలోనే కాదు ఊరూరా ఉరికించి కొట్టే బాధ్యత కూడా, ఉరికించి ఓట్లతో తరిమే బాధ్యత కూడా మీరే తీసుకోవాలి. తెలంగాణ ఉద్యమంలో మానుకోటరాళ్ళ గొప్పతనం చెప్తుంటే వెనకాలన్న కౌశిక్ రెడ్డి సార్ ముసిముసి నవ్వులు నవ్వుతాండు. అప్పుడు అంత గొప్ప పోరాటం చేసినందుకు సార్కి ఇయాల సన్మానం చేసినా అయిపోవు. మీ ఏలువల్ల యాదిరా అని ఎస్సీ ఎస్టీలు ఇప్పుడు యాదికొచ్చినారు అని బీజేపీ ఎంపీ రఘునందన్ సార్ మంచిగానే అడిగిండు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారిని. ఎట్లుంది కేటీఆర్ పరిస్థితి అంటే 100 ఎలుకల్ని తిన్న తర్వాత పిల్లి కాశీకి బయలుదేరిందంట. కొండ పోచమ్మ సాగర్ లో మీరు లాక్కున్నటువంటి భూములలో దళితుల భూములు, గిరిజనుల భూములు. ఇంకో దిక్కు లగచర్లకు ఎస్సీ ఎస్టీ కమిషన్ పోయింది. అరెస్ట్ అయిన వాళ్ళ కుటుంబాలతోటి భూములు పోతున్న రైతులతోటి మాట్లాడి వివరాలు తీసుకున్నారు.